హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ముఖ్యంగా ఇది వచ్చేసి రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఒక 2 స్పూన్స్. ఇందులోకి వచ్చేసి ఒక చిన్నవి బగారా ఆకు తీసుకున్నాము, ఒక అనాస పువ్వు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క. ఫ్రై చేసుకుందాము. కొంచెం వేగాక ఆనియన్ ముక్కలు నేను కొంచెం చాలా పెద్దగా కట్ చేశాను, ఎందుకంటే ఇవి కొంచెం ఉడికించాక మిక్సీ పట్టుకోవడానికి. ఇవి కొంచెం సేపు ఇలా కొంచెం వేగనిద్దాము. ఇవి చూద్దామండి ఒకసారి. ఇవి బాగా మంచిగా వేగాయి. నెక్స్ట్ మనం టమాటాస్ కూడా వేసుకుందాము. ఇవి కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము. ఒక 10-15 మినిట్స్లో మగ్గాక చూద్దాం. మగ్గినవేమో చూద్దామండి. టమాటాసు ఆల్మోస్ట్ మగ్గాయి. టమాటాలు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాసు, ఉల్లిపాయ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలోకి తీసుకుందాము. మిక్సీ జార్లో ఇలా మొత్తం తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా అయిందండి, మెత్తటి పేస్ట్ లాగా. ఇలా పేస్ట్లా చేసేసుకున్నాక దీని పక్కన పెట్టేసుకొని ముందుగా ఇందాక వెలిగించుకున్న స్టవ్లో వెలిగించుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా బటర్ కూడా వేసుకున్నామండి. ఇందులో కొద్దిగా జీలకర్ర,
జీలకర్ర తీసుకున్నాము కొంచెం. తర్వాత పచ్చిమిర్చి రెబ్బలు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకుందామండి. ఒక స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నాము. ఒక స్పూను ధనియాల పొడి, నేను ఎక్కువగా వేస్తున్నానండి, 2 స్పూన్స్కి ఎక్కువ వేసాను. టేస్ట్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా నా దగ్గర అవైలబుల్ లేదండి, నేను వచ్చేసి క్యాచ్ అనే గరం మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. ప్యూర్ గరం మసాలా పౌడర్ అండి ఇది. మీకు ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న గరం మసాలా ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ ఇలా మొత్తం వేగాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇంతాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేద్దామండి.
అలాగే కాజు పేస్ట్ పట్టుకున్నానండి, కొంచెము లైట్గా వాటర్ వేసి కాజు పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాజు పేస్ట్ లైట్గా కాజు పేస్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇందులో వేసుకొని కాజు పేస్ట్ వేసుకున్నాక ఇలా కలబెట్టుకున్నాము. ఇవన్నీ మగ్గాక తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు చూద్దామండి ఎలా మగ్గాయని. మసాలా అన్నీ మగ్గాయి. ఇందులో ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాము. పన్నీర్ క్యూబ్స్ వేసుకున్నాము. చూసి వాటర్తో కడిగాము కాబట్టి వాటర్ వచ్చాయి ఇందులో. పన్నీర్ ఎందుకు వేయించుకోలేదంటే అండి, ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఇవి మసాలా ఉప్పు కారం సరిగ్గా పట్టదని చెప్పేసి నేను డైరెక్ట్ పన్నీర్ని తీసుకోవడం జరిగింది పీసెస్. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము లైట్గా. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మీకు టేస్ట్ తగ్గట్టు కారంలో ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి. వాటర్ మొత్తం ఇవి మగ్గే వరకు వాటర్ పీల్చుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుందాం. వేగాక చూసుకుందాం మనం. ఇంకా కొంత టైం పడుతుందండి, కొంచెం చిక్కగా వచ్చాక చూద్దాం. చూద్దామండి. కర్రీ చాలా వరకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాము ఇందులోకి. నేను బటర్ క్యూబ్స్ చిన్నవి మన రిలయన్స్లో దొరికితే బటర్ క్యూబ్స్ తెచ్చాను. ఆ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకుందామండి. కస్తూరి మేతి కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేను కస్తూరి మేతి నాకు అంత స్మెల్ నచ్చదండి, అందుకే నేను అవాయిడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే టేస్టీకి మీరు చేసుకోవచ్చు యాడ్. ఇది కొంచెం సేపు ఇలా వదిలేద్దాము. ఆయిల్ పైకి వచ్చాక చూద్దామండి. ఆయిల్ పైకి వచ్చింది చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిందండి. టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.